ముందుగా మీరు వచ్చేటప్పటికి ఏదైతే ఫైల్ని మీరు అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే వేరే వాళ్ళ లింక్ పంపించాలనుకుంటున్నారో ఇలా రైట్ క్లిక్ చేస్తే ఆ ఫైల్ పైన అప్లోడ్ టు మెగా అని ఉంటుంది. అదైతే ఓపెన్ చేసుకోండి. ఏ విధంగా అడుగుతుంది మనల్ని ఓకే అని చెప్పి క్లిక్ చేయాలి. దీనికి ముందుగా మీరు సిస్టంలో మెగా అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు మీరు వచ్చేటప్పటికి అది అప్లోడ్ అవుతుందా లేదా ఆ ఫైల్ అనేది చూసుకోవడానికి ఇక్కడ మీరు విండోస్ని ఓపెన్ చేయండి. ఏదైతే ఇక్కడ మనకి సెర్చ్ బార్లో మెగా అని ఉంటుంది కదా, మెగాని ఓపెన్ చేయండి. మెగాని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడండి ఫైల్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎంత ఎంబీ ఉంది ఏందనేది అయితే ఫైల్ని బట్టి ఉంటుంది, స్పీడ్ని బట్టి, అలాగే మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ నేను వచ్చేటప్పటికి జియో వాడుతున్నాను కాబట్టి ఇక్కడ సిగ్నల్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ కింద మనకి ఈ విధంగా ఉంది చూసారా, 2 డాట్స్. ఆ డాట్స్ పైన క్లిక్ చేస్తే అప్లోడ్ అయిందా లేదా డౌన్లోడ్ అయిందా అనేది అన్నీ ఇక్కడ అయితే మనకి ఉన్నాయి. అప్లోడ్ అయితే అయిపోయింది. దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి గెట్ షేరబుల్ లింక్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసినట్టయితే లింక్ వస్తుంది. ఆ లింక్ను కాపీ చేసి మీరు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ క్లోజ్ బటన్ పుట్టితే క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు అక్కడ నుంచి ఫైల్స్ ఫార్వర్డ్ అంటే పాస్ కూడా చేసుకోవచ్చు అండి. అప్లోడ్ ఇవ్వాలి కాదు, రేపు కూడా అవుతుంది అనుకుంటే పాస్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఆ డేటా అనేది రేపు కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ విధంగా వచ్చిన తర్వాత బ్రౌజర్ నుంచి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది మెగా యూజ్ చేసే పద్ధతి. మెగా ఎలా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.